అండి, నేను రజియాస్ హెల్తీ కిచెన్ నుంచి ఈరోజు మన రెసిపీ వచ్చేసి బనానా ఐస్ క్రీమ్ అండి. ఈరోజు మనము ఇంట్లోనే చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో చాలా ఈజీగా చేసుకునే రెసిపీ అండి ఇది. ఇలా మీరు కానీ సమ్మర్లో ట్రై చేస్తే అసలు బయట నుంచి ఐస్ క్రీమ్ కూడా పర్చేస్ చేయరండి, అంత బాగుంటుంది. చాలా స్మూత్గా, చాలా టేస్టీగా ఉంటుంది. చాలా పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీతో చాలా బాగుంటుందండి. ఇంట్లో ఇలా మనం ఉన్న సింపుల్ ఇంగ్రీడియంట్స్తో చేసుకుంటే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. పైగా మనం ఎటువంటి ప్రిజర్వేటివ్స్ కానీ ఎటువంటి కెమికల్స్ కానీ వాడకుండా ఇంట్లో న్యాచురల్గా చేసుకుంటాం కాబట్టి ఇది ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఇలా పిల్లలకి చేసి పెడితే వాళ్ళ హెల్త్కి కూడా చాలా మంచిది. ఈరోజు నేను చేస్తున్న ఈ పద్ధతిలో బనానాస్ తీసుకున్నానండి. మనం ఆల్రెడీ బనానాస్ని స్టోర్ ఎలా చేసుకోవాలనేది నేను ఆల్రెడీ మీకు షార్ట్ చేసి పెట్టున్నాను. ఇలా మనం తెచ్చుకున్నప్పుడు పాడవకుండా ఇలా డబ్బాల్లో ఫ్రిడ్జ్లో వేసి పెట్టేసుకుంటే మనకి 10 to 15 days నిల ఉంటాయండి, చాలా రోజుల వరకు. ఇలా ఇప్పుడు వీటిని ఇలా పీసెస్లా కట్ చేసుకొని ఇందులోకి నేను తీసుకున్నది 5 బనానాస్ అండి. 5 బనానాస్కి ఒక ½ కప్ వరకు అంటే 50 grams వరకు షుగర్ వేసుకొని అవి ములిగేలా కొంచెం పాలు, చిక్కటి పాలు వేసుకొని వీటిని ఇలా మెత్తగా మిక్సీ పట్టుకుందామండి. ఇప్పుడు ఇలా మిక్సీ పట్టిన దాన్ని మనము దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాము. ఈ కన్సిస్టెన్సీ ఇలా చాలా స్మూత్గా పర్ఫెక్ట్గా ఉంటుందండి. సో ఇప్పుడు దీన్ని 1 hour వరకు ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందామండి. ఇది మనం ఇంట్లోనే కలెక్ట్ చేసిన మిల్క్ క్రీమ్ అండి. పాల మీద నుంచి డైలీ మనం కలెక్ట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఇలా మనం ఐస్ క్రీమ్స్ చేసుకోవడానికి కానీ, కేక్స్ మీద ఫ్రోస్టింగ్స్ క్రీమ్స్ కానీ చేసుకోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఇప్పుడు ఈ క్రీమ్ వచ్చి నాకు 400 grams వరకు వచ్చింది. సో దీన్ని ఈ విధంగా మనం ఇంట్లో ఉన్న ఎటువంటి బీటర్స్ అవసరం లేకుండా ఇంట్లో ఉన్న మజ్జిగ కవ్వంతోనే ఈజీగా చేసుకోవచ్చండి. ఇలా మొత్తం అంతా కూడా మిక్స్ చేసుకొని ఇందులో ఒక స్పూను వెనిలా ఎసెన్స్ వేసుకొని 1 స్పూన్ వరకు మిల్క్ పౌడర్ అండి. మన ఇంట్లో మిల్క్ పౌడర్ ఉంటుంది కాబట్టి అలా వేసుకోవచ్చు, లేకపోతే పాలను చెక్కగా చేసుకొని కూడా వేసుకోవచ్చు అండి. ఇప్పుడు మళ్ళీ మనము ఫ్రిడ్జ్లో పెట్టింది ఈ బనానాని మొత్తం అంతా కూడా ఒకసారి మళ్ళీ మిక్సీ పట్టేసుకొని ఈ మిల్క్లోకి వేసుకుందామండి. ఈ మిల్క్ క్రీమ్లోకి వేసేసుకొని మొత్తం అంతా కూడా మళ్ళీ ఒకసారి ఇలా బీట్ చేసుకుందాము. మొత్తం అంతా బాగా కలిసేలాగా ఇలా మొత్తం అంతా బీట్ చేసుకొని చాలా సింపుల్గా అయిపోయిన ఐస్ క్రీమ్ అండి ఇది. సో ఇందులోకి ఇప్పుడు మనం కొన్ని టూటీ ఫ్రూటీ అండి, ఇది ఆప్షనల్ అండి. లేకపోతే చిన్న చిన్న పిస్తా ముక్కలు కానీ, బాదం ముక్కలు కానీ చిన్నగా తరిగి వేసుకుంటే చాలా బాగుంటుంది. టూటీ ఫ్రూటీ వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుందండి. సో ఇలా టూటీ ఫ్రూటీ వేసుకొని దీంట్లో మిక్స్ చేసుకుందాము. ఇదంతా కింద ఉండిపోతుంది కాబట్టి చాలా బాగుంటుంది ఎక్స్పీరియన్స్ కూడా మనం తీసేటప్పుడు. సో ఇలా మొత్తం అంతా మిక్స్ చేసుకొని దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఒక 4 hours తర్వాత ఒకసారి మళ్ళీ ఓపెన్ చేసుకొని దీని మీద నుంచి ఇప్పుడు మళ్ళీ కొన్ని టూటీ ఫ్రూటీ ఇంకా మనం ఈ పిస్తా పీసెస్ని కట్ చేసుకొని వేసుకుందామండి. చాలా ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగుంటుంది. ఇలా టేస్ట్ వైజ్ కూడా చాలా బాగుంటుందండి. సో ఇలా వేసుకొని దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందామండి. ఫ్రిడ్జ్లో పెట్టి ఒక 10 hours దీన్ని డీప్లో పెట్టేసుకుంటే మన ఐస్ క్రీమ్ చాలా ఈజీగా రెడీ అయిపోతుందండి. దీని మీద నుంచి ఇలా మనము క్లీన్ ఫాయిల్ లాంటిది ఏదన్నా వేసుకొని దీన్ని ఇలా కవర్ చేసుకొని క్యాప్ పెట్టేసుకుంటే పైన ఫ్రోజన్ ఎక్కువగా అవ్వకుండా బాగుంటుంది. సో ఇలా నాకైతే ఇప్పుడు దీన్ని ఒక 16 hours తర్వాత తీసానండి నేను. ఇలా పర్ఫెక్ట్గా ఐస్ క్రీమ్ అయితే చాలా గట్టిగా చాలా బాగుందండి. అసలు కన్సిస్టెన్సీ ఎక్సలెంట్గా ఉంది. ఇలా ఉంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. మనకి ఇంకా బయట దొరికే ఐస్ క్రీమ్స్ మనం ఇంటికి తెచ్చేసరికి అవి కొంచెం మెత్తబడిపోవడం అలా జరుగుతూ ఉంటుంది. సో ఇంట్లో మనం ఇలా సింపుల్గా చేసుకుంటే కన్సిస్టెన్సీ మాత్రం చాలా పర్ఫెక్ట్గా చాలా బాగుందండి. అసలు చాలా స్మూత్గా ఉంది. ఇలా ఉంటే కనుక ఐస్ క్రీమ్ చాలా టేస్టీగా ఉంటుందండి. ఇంతేనండి, చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో మనం ఇంట్లోనే చాలా టేస్టీగా ఐస్ క్రీమ్ చేసుకోవచ్చండి. ఇలాంటి ఫ్లేవర్స్ నేను ఇంకా చాలా ఐస్ క్రీమ్స్ నేను వీడియోస్లో పెడతానండి. చాలా ఐస్ క్రీమ్స్ మనం చాలా సింపుల్గా ఇంట్లోనే చేసుకోవచ్చు. ఈ మిల్క్ క్రీమ్ని కూడా మనం ఇంట్లో కలెక్ట్ చేసుకోవడం చాలా ఈజీ అండి. చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని పాల మీద నుంచి ఆ మీగడని కలెక్ట్ చేసుకొని మనం ఐస్ క్రీమ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇంతేనండి మన ఐస్ క్రీము. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇలాగే చాలా వెరైటీ ఐస్ క్రీమ్స్ కూడా ఇంకా ఛానల్లో పెడుతుంటానండి చేసినప్పుడల్లా. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఈ ఐస్ క్రీమ్ని మాత్రం తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేసి మీకు ఎలా వచ్చింది నాకు కామెంట్స్లో తెలియచేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.